ఈ నిజానికి ఇలా కులాంతర వివాహం చేసుకున్నారన్న కోపంతో, అంటే చెల్లి కంటే కులం ఎక్కువైపోయింది అని నీకు అనిపించినప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళు అట్లా చేస్తారని నేను ఫస్ట్ అనుకోలేదు. నార్మల్గా కోపంలో మాట్లాడుంటారేమో, కోపం ఉంటుందిలే ఫస్ట్ కదా అని చెప్పి నేను అనుకున్నా. ఒక 1 year తర్వాత వాళ్ళే కలుస్తారు, కోపం అంతా పోయిద్ది అని నేను అనుకున్నా. వీళ్ళు ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు. అంటే మనసులో కూడా ఎప్పుడు భయం ఏమి లేదా? ఒకవేళ ఇలా బెదిరిస్తున్నారు కదా, చంపేస్తారేమో అనే భయం నీకు మనసులో ఎప్పుడు లేదా? ఎప్పుడు లేదు. సో ఉండుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉండేదానికి. ఇంకెక్కువ మాట్లాడితే, అంటే ఇంకా వేరే మ్యాటర్స్ వల్ల ఇంకెక్కువ మాట్లాడి ఉంటే మేము కంప్లైంట్ ఇచ్చేవాళ్ళమేమో. ఇంకా వేరే వాళ్ళ దగ్గర పోయి ఇట్లా నేను చంపేస్తా అది ఇది అని చెప్పి ఇంకెక్కువ మాట్లాడుంటే. సో నీ గురించి, అంటే నీ భవిష్యత్తు, నువ్వు డిగ్రీ వరకు చదివావు కదా, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి అని నీ గురించి ఏమన్నా కృష్ణ కలలు కంటూ ఉండేవాడా బంటి? నేను ఎంతవరకైనా చదివిస్తా, ఎక్కడికైనా చదవడానికి పంపిస్తా, నేను నువ్వు సాఫ్ట్వేర్ చేయాలి, నేను చేపిస్తా అని చెప్పి అన్నాడు. పిల్లలంటే కూడా ఇష్టమా కృష్ణకి? పిల్లల గురించి ఎలాంటి అమ్మా? ఇష్టం, చాలా ఇష్టం. అంటే ఒక ఫ్యామిలీ గురించి, ఇలా పిల్లలు ఉండాలి, మనకి ఇల్లు ఉండాలి, ఇలాంటి మాటలు ఏం మాట్లాడుతుండేవాడు? పిల్లలు ఉండాలి అనుకున్నాం కానీ ఇంకా నాది స్టడీ ఇంకా రాలే కాబట్టి అట్లా ఆగిపోయినాం. ఇంకా మేమున్న సిచ్యువేషన్ లో కొంచెం మనీ సంపాదించాలి, ఆ తర్వాతనే మేము పిల్లల్ని కనాలి. మనీ లేకుంటే ఇప్పుడు ఏం చేయలేం కదా, వాళ్ళని పెంచి పెద్ద చేయాలంటే మనీ కావాలి. మాకు లేకుండా వాళ్ళకు లేకుండా ఇబ్బంది పడితే బాగుండదని చెప్పి మేము అప్పుడే ఏం ప్రిపేర్ కాలేదు. ఇప్పుడు అంటే బంటి మీద కొన్ని కేసులు ఉన్నాయని అంటున్నారు, ఏంటవి? అది వేరే వాళ్ళది గొడవ అయితే తిన మీద వేసిండ్రు, ఈయన కూడా వెళ్ళిండ్రు అని చెప్పి అట్లా వేసిండ్రు. అమ్మ తిన్నావా నిన్నటి నుంచి? కనీసం ఏమన్నా లేదు, ఎందుకంటే నీ నోట్లోంచి కనీసం మాట కూడా రావట్లేదు. అసలు నిన్న నుంచి ఈ రోజు వరకు, నేను ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏంటి నీ పరిస్థితి? అసలు ఎలా గడిచే క్షణాలు? కృష్ణ లేడు, చనిపోయాడని క్షణక్షణం గుర్తొస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏడ్చి కన్నీళ్ళు కూడా రావట్లేవు, అంత బాధ అవుతుంది లోపల. బాధ ఒకవైపు, కోపం ఒకవైపు వస్తుందా? సో ఫైనల్గా ఏ న్యాయం కావాలని అనుకుంటున్నావు? దీని వెనుక కనీసం మీ ఫాదర్కి కూడా ఏమైనా తెలిసి ఉంటుందని అనుకుంటున్నావా? మీ ఫాదర్కి తెలియకుండానే ఇదంతా నవీన్ చేశాడని అనుకుంటున్నావా? మా ఫాదర్కి తెలియదనే నేను అనుకుంటున్నా. మా ఫాదర్ అయితే దాంట్లో ఇట్లా ఏం చెప్పాడు అట్లా చెయ్యని. ఇంకెవరు మీ ఫ్యామిలీలో, చిన్నాళ్ళు లేకపోతే అన్నయ్యలు, మిగిలిన ఇంకెవరైనా మీ అన్నయ్యకి సపోర్ట్ చేసి ఉంటారా? బైరి మహేష్తో పాటు ఇంకెవరైనా? తెలియదు. సో మీ బంటిని చంపించిన మీ అన్నకైతే మాత్రం ఉరిశిక్ష పడాలని నువ్వు అనుకుంటున్నావు, రైట్? అవును, ఖచ్చితంగా పడాలి. నా బంటిని ఎట్లా చంపిందో అట్లనే చంపాలి. ఎవరెవరు చంపిరో వాళ్ళందరినీ చంపాలి. నువ్వు వెళ్ళేటప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసానన్నావు కదా, చివరి చూపు చూసావా బంటిని? చూసాను. చూసినప్పుడు ఏం మాట్లాడాలనిపించింది నీకు? ఎందుకంటే నాకు మాటలు రావట్లేదు నిజానికి, కానీ ఒక్కసారి నీ భావోద్వేగం అనేది జనాలకి తెలియాలన్న ఉద్దేశంతోనే నేను ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఎందుకంటే కన్నబంధం కంటే, తోడబుట్టిన బంధం కంటే, రక్తబంధం కంటే కులం గోడలు ఎక్కువైపోయి ప్రేమించారు అనే కారణంతో కుటుంబ సభ్యులను, లేదంటే ఆ కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకున్న వాళ్ళని చంపేసే దిగజారుడు తనానికి ఇంకా దిగుతున్నారు మనుషులు. అందులో భాగంగానే అప్పుడు
ప్రణయ్ పెళ్లి చేసుకున్న అమృత పెళ్లి చేసుకున్న ప్రణయ్ని మారుతీరావు చంపించేశాడు. ఇప్పుడు భార్గవి పెళ్లి చేసుకున్న వ్యక్తిని భార్గవి అన్న నవీన్ చంపించేశాడు. సో ఇలాంటి సందర్భంలో ఒకసారి కుటుంబ సభ్యులు వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంత హాయిగా ఉంటున్నారు, అలాంటి వాళ్ళ జీవితంలోకి కులం అనే కారణంతో చొచ్చుకుని వెళ్ళి కత్తులు దూసాం. సో తద్వారా వాళ్ళకి మనసుకు కలుగుతున్న బాధ ఏంటి అనేది మీకు చెప్పాలని ఉద్దేశంతో. ఎందుకంటే ఇలాంటి భావజాలం, నవీన్ లాంటి భావజాలం ఉన్న వ్యక్తులు చాలామంది కనబడుతుంటుంటారు. సో వాళ్ళకి తెలియాలని నేను ఆమె ఇన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను. సో ఫైనల్గా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ జీవితం నిర్జీవంగా అక్కడ పడి ఉన్నప్పుడు ఏం మాట్లాడాలనిపించిందమ్మా, ఏం చెప్పాలనిపించింది బంటితో నీకు? బంటితో నేను 2 days బ్యాకే నాతో ఇట్లా బంటి అన్నాడు, నేను లేకపోతే ఉంటావా నువ్వు అని చెప్పంటే, లేదు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తా అని చెప్పి మాట్లాడినా. ఎందుకన్నాడు ఆ మాట? ఏమో తెలియదు, నార్మల్గా అప్పుడప్పుడు అనేవాడు నేను లేకపోతే నువ్వు ఉంటావా అని చెప్పి. నేను కూడా అనేదాన్ని అట్లా, నేను లేకపోతే ఉంటావా బంటి అని చెప్పి. అంటే ఏదైనా డౌట్ ఉందా, నేను లేకపోతే ఉంటావా అనే మాట ఎందుకు మాట్లాడేవాడు? అంటే ఏదైనా నన్ను చంపేస్తారేమో అనే డౌట్ మనసులో ఉండుంటుందంటావా తనకి? ఉండుంటుంది, అందుకే అనేవాడేమో, చాలాసార్లు అన్నాడు అట్లా. అంటే నేను లేకపోతే ఉండగలుగుతావా నువ్వు అని చెప్పి. సో అప్పుడు నీ బంటి మళ్ళీ వస్తాను అని ఫోన్ నీకు ఇచ్చి వెళ్ళిన బంటి